వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు. ఇక ఆ తర్వాత వైసీపీ నుంచి చాలామంది ప్రముఖులు కూడా మరి వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వెళ్ళడం జరిగింది. అందులో ముఖ్యంగా కొడాలి నాని విషయానికి వచ్చినట్టయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన భయపడుతున్నారని, అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పి ఇప్పటివరకు ప్రచారం జరిగింది. అయితే తాను ఏ విధమైనటువంటి భయం పడట్లేదని చెప్పి, అలాగే జగన్మోహన్ రెడ్డి తమకు తమ పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నారు అని చెప్పి మరి ఈరోజు కొడాలి నాని గారు చెప్పడం అయితే జరుగుతోంది. మరి నిజంగానే కొడాలి నాని భయపడట్లేదా? మరి నెక్స్ట్ అరెస్ట్ మీదే కదా అన్నదానికి కూడా ఆయన మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా కొడాలి నాని వ్యాఖ్యల గురించి, అలాగే వల్లభనేని వంశీకి జైల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చుంటారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి ఈరోజు చర్చిద్దాం. మనతో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు వల్లభనేని వంశీ భయపడుతున్నాడు, ఇటు లేదంటే పేర్ని నాని భయపడుతున్నాడు, కొడాలి నాని భయపడుతున్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళారు అని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఈరోజనే కదా తిరుపతి లడ్డు అంశం అప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేమేం భయపడట్లేదు, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పి ఆయన సవాల్ విసురుతున్నట్టు మాట్లాడారు. సో ఎలా చూడొచ్చు అంటారా? అంటే ఇప్పటి వరకు ఈ ప్రచారం అంతా ఉత్తుత్తి ప్రచారమే అంటారా? నిజంగానే వాళ్ళు భయపడట్లేదంటారా? ఖచ్చితంగా భయపడుతున్నారు, వణికిపోతున్నారు. వాళ్ళు భయపడుతున్నది ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అని కాదు. కూటమి ప్రభుత్వం కక్ష సాధించదు అనేది వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. వాళ్ళు భయపడుతున్నది ఎక్కడ భయపడుతున్నారంటే, ఈ పాత కేసుల్లో ఇప్పుడు చాలామందికి వాళ్ళకి మాట్లాడే ధైర్యం వచ్చింది. చాలామంది వీళ్ళు చేసిన అకృత్యాలు, అరాచకాలలో బాధితులు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు బయటికి వస్తూ ఉన్నారు, తెర మీదకి వస్తూ ఉన్నారు. వాళ్ళు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. అందుకు భయపడుతున్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు కక్ష సాధించే మనిషి కాదు అని మీకన్నా నాకన్నా బాగా ఎక్కువ వాళ్ళకే తెలుసు. కంప్లైంట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు కదా. ఇది అసలు వాళ్ళల్లో గూడు కట్టుకొని ఉన్న భయం. ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ కేసు తీసుకున్నా కానీ పాత కేసుని, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ కేసుని రూపుమాపుకుందాము, దాన్ని తప్పించేసుకుందాము అన్న ఒక దుష్ట ప్లాన్ వేసి ఇంకో కొత్త కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయ్యాడు. అంటే ఇక్కడ వల్లభనేని వంశీ చేసింది కూడా ఏంటి, ఆ పాత కేసుని కొంచెం మాఫీ చేసేద్దాం, ఆ పాత కేసు బయటికి రాకుండా చూద్దాం అని కుట్రమన్నాడు. కొత్త కుట్రలో అరెస్ట్ అయ్యాడు. అందుకని ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ కంప్లైంట్లు. ఇప్పుడు కొడాలి నాని మీద మీకు ఇటీవల కాలంలో కంప్లైంట్లు ఎన్ని వచ్చినాయి తెలుసా? ఒక 5,000 నుంచి 6,000 కంప్లైంట్లు వచ్చినాయి. మొత్తం అసలు అక్కడ ఉన్న వాళ్ళు ల్యాండ్లు, లేకపోతే ఇళ్ళు, లేకపోతే ఈ దౌర్జన్యాలకు సంబంధించి వీటన్నిటి మీద కంప్లైంట్లు విచ్చలవిడిగా అసలు పుంకాలుగా ఇచ్చేస్తున్నారు ప్రజలు. మరి అన్ని కంప్లైంట్లలో ఒక్క కంప్లైంట్ మీద పోలీసులు యాక్షన్ తీసుకున్నా కానీ ఈ కొడాలి నాని ఇష్యూ సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు వల్లభనేని వంశీది ఎట్లా సెటిల్ అయిందో ఇది కూడా సెటిల్ అవుతుంది. అందుకనే మీరు బాగా గమనించండి, ఈ వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చినప్పుడు కొడాలి నాని వెనకెక్కడో నిలబడి ఉన్నాడు చూడండి. మీరు మామూలుగా ఎక్కడ ఉండాలి? పక్కన ఉండాలి. ఇద్దరు దుష్టులు సావాసం చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా పక్కన ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే చాలా దూరంగా నిలబడి ఉన్నాడు. ఎందుకు నిలబడి ఉన్నాడు? భయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి పక్కన వచ్చి నిలబడాలి కదా. పక్కన ఎందుకు నిలబడలేదు, వెనకెందుకు నిలబడ్డాడు అంటే కారణం ఏంటి అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మనం రావాల్సి వచ్చింది, మనం ఇక్కడ ఉండాల్సి వచ్చింది, ఏదో పిచ్చివాగుడు వాగుతాడు ఈ జగన్మోహన్ రెడ్డి, మనల్ని కూడా ఇరికిస్తాడు అన్న భయంతో కొడాలి నాని భయంగానే తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. ఎప్పుడైతే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారో, ఈ కొత్త నేరంలో అరెస్ట్ చేశారో, ఆ రోజు నుంచి కొడాలి నాని పరారైన విషయం అందరికీ తెలుసు. ఇట్ ఈస్ ఎ ఓపెన్ ఫ్యాక్ట్.
అతను అసలు నియోజకవర్గంలో ఎప్పుడైనా ఉన్నాడా? ఎప్పుడైనా గుడివాడలో ఓడిపోయిన తర్వాత ఎప్పుడన్నా కనిపించాడా అడగండి మీరు. కౌంటింగ్ రోజు మాయమైన వ్యక్తి మళ్ళీ ఇప్పటి వరకు గుడివాడ పోలేదు. వల్లభనేని వంశీ కూడా కౌంటింగ్ రోజు మాయమయ్యారు, ఇప్పుడు మళ్ళీ అంతే. ఇద్దరు కలిసే ఉంటారు. ఈ నేరాలు ఇంకో బాగా గుర్తు చేశారు. వల్లభనేని వంశీ మీద వచ్చిన కంప్లైంట్స్లో సగం కంప్లైంట్స్లో ఈ కొడాలి నాని కూడా ఎక్యూజ్డ్. అంటే ఇతని మీద కూడా సగం ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇద్దరు కలిసే చేశారు, చాలా నేరాలను ఇద్దరు కలిసే చేశారు. ఇక్కడ కొడాలి నాని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని తెలుగుదేశం పార్టీ అధికారికంగా కాదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇప్పటికే చెప్పేశారు. వేట కొనసాగుతున్నది. ఈ వేట కొనసాగే క్రమంలో వల్లభనేని వంశీ మీద కూడా వేట కొనసాగింది, కానీ దొరకలా. చివరికి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి దొరికాడు. మామూలుగా పులి కోసం బోను పెట్టినట్టు వచ్చి లోపలికి జ్వరపడ్డాడు. అట్లాగే ఈ కొడాలి నాని కూడా తప్పు చేసిన దాకా, రెడ్ హ్యాండెడ్గా దొరికేదాకా మనం చూస్తాం కదా. ఏసీబీ కేసుల్లో, అవినీతి నిరోధక శాఖ కేసుల్లో ఏం చేస్తారంటే, ఈ అమ్మాయి లంచం అడుగుతున్నదండి నన్ను పని చేయటానికి అని నేను ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయితే, ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంతకు మాట్లాడుకున్నారు అంటే 10,000 మాట్లాడుకున్నామండి అంటే, ఓ పని చేయండి ఫస్ట్ ఒక 5,000 ఇచ్చేయండి అంటారు. ఒక 5,000 ఇచ్చేసిన తర్వాత ఇచ్చారా అని అడుగుతారు. ఇచ్చామండి అంట. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు అంటే, పలానా తారీఖుని రమ్మన్నాడండి అంటే, ఇదిగో ఈ 5,000 ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కలర్ పూసిన నోట్లు ఇస్తారు కొన్ని. ఈ 5,000 ఇచ్చినప్పుడు వాళ్ళని రోజు ఇవ్వండి అని చెప్తారు. వాళ్ళు అక్కడ కాపలా కాస్తారు. ఈ నోట్లు వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, మీరు లంచం తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వెళ్ళంగానే లెక్క పెట్టి 5,000 ఇస్తారు. ఎవరిచ్చినవి? ఏసీబీ వాళ్ళు ఇచ్చిన 5,000 నోట్లు ఇస్తారు. ఇవ్వంగానే ఆ నోట్లు ఇట్లా పట్టుకున్న తర్వాత ఏసీబీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం అంటారు. ఆ నోట్ల మీద వేలుముద్రలు ఉంటాయి. దాన్ని తీసి ఆ వేళ్ళని తీసి సొల్యూషన్లో ముంచితే ఎర్రగా మారిపోతాయి. ఇది ఏసీబీ వాళ్ళు వలపన్ని పట్టుకోవటం. అట్లా వలపన్ని పట్టుకునేదాకా ఆగాలి. ముందర 5,000 రాగానే సంతోషపడి జారుకుంటే, అత్యాశకు పోకుండా ఉంటే సరిపోతుంది. రెండో 5,000 కోసం కూడా ఎదురు చూస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడతారు. వల్లభనేని వంశీ ఇట్ట పట్టుబడ్డాడు. ఇప్పుడు కొడాలి నానిది టర్న్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేం, ఖచ్చితంగా వస్తుంది. అందుకనే కొడాలి నాని తడతడకి చెప్తూ ఉన్నాడు, అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే ఏం బీకుతారు. మళ్ళీ అదే భాషలో ఏం తేడా రాలే. ఏం పీకుతారు? 3 నెలలు 4 నెలలు జైల్లో పెడతారు. తర్వాత మేము బయటకు వస్తాం కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడిని మళ్ళీ లోకేష్ని అరెస్ట్ చేస్తాం కదా. ఇదే భాష, ఇదే టెంపర్లో కొడాలి నాని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులందరూ కూడా కరుడుగట్టిన నేరస్తులు. మామూలుగా నేరస్తుడు ఒక రకంగా ఉంటాడు, హ్యాబిచువల్ అఫెండర్ అంటే అలవాటు ప్రకారం నేరాలు చేసేవాడు, వాడిని కరుడుగట్టిన నేరస్తుడు అంటారు. వీళ్ళు ఆ టైపు కాబట్టి వీళ్ళకి 3 నెలలు 4 నెలలు జైల్లో వేస్తే బుద్ధి రాదు. ఇప్పటికే సగం శిక్ష అనుభవిస్తున్నారు. ప్రజలు తిరస్కరించారు. ప్రజలు భవిష్యత్తులో కూడా వీళ్ళని తిరస్కరించడం అనేది వీళ్ళకి మెడిసిన్. వీళ్ళు ప్రజా నాయకులుగా ఉండటానికి అనర్హులు. సో జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేమంటారు ప్రజల్లోకి? ఎలక్షన్స్కి ముందు మళ్ళీ ఏమైనా వస్తే రాగలరేమో చూద్దాం. రైట్ సార్. ఎప్పుడైతే వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిందో అప్పటి నుంచి ఒక సామాజిక వర్గాన్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది వైసీపీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఆ సొంత సామాజిక వర్గంలో వ్యక్తి ఎదుగుతుంటే తట్టుకోలేక ఈ విధంగా పక్కా ప్లాన్ ప్రకారం వంశీని అరెస్ట్ చేశారు. ఆయన కొడుకు మాత్రమే లీడర్లుగా ఉండాలి, వాళ్ళని ఎదిరించి ఎవరైనా ఉంటే వాళ్ళు సమాజం నుంచి వేలేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? వల్లభనేని వంశీకి టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా, వాళ్ళ నాన్న ఇచ్చాడా? వల్లభనేని వంశీకి 2 సార్లు టికెట్ ఇచ్చింది
జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి ఇచ్చాడా, వాళ్ళ తాత ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత ఇచ్చింది చంద్రబాబు నాయుడే, గెలిపించింది చంద్రబాబు నాయుడే. రెండోసారి గెలిచిన తర్వాత భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి వైపు చేరిపోయాడు. మూడోసారి ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే ఓడిపోయాడు, చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే గెలిచాడు. మరి ఇప్పుడు వచ్చి వల్లభనేని వంశీ అందగాడు, వల్లభనేని వంశీ అసలు సుందరాకారుడు అంటే నీ అందం తగలబెట్ట. ఎందుకు అందం అంటే ఏంటి? అందం అంటే పైకి అందంగా ఉండి వెనక మర్డర్లు చేయటమా? బాగా అందగాడు సొంత బాబాయిని వేసేసాడు అనుకో, నీ అందాన్ని పొగుడుతావా, బాబాయిని వేసిందాన్ని చెప్తావా? ఇక్కడ మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డికి మానసికంగానే ఏదో పెద్ద షాక్ తగిలినట్టుగా నాకైతే అనిపిస్తున్నది. లేకపోతే వచ్చి ఈ పిచ్చి మాటలు మాట్లాడ్డు. వల్లభనేని వంశీ ఒక నేరంలో అరెస్ట్ అయ్యాడు, నువ్వు వచ్చావు పరామర్శించడానికి వచ్చావు. నువ్వు ఇంకా ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు నువ్వు చాలా పరామర్శలకి ఇంకా వెళ్ళాలి. మళ్ళీ మార్చిలో ఏదో ఉంటుందని చెప్తున్నారు అంకమరావు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మిలాఖాత్కి అప్లై చేసుకోవాలి, మళ్ళీ రావాలి, ఇంకెవరు ఉంటారో జైల్లో. అట్లా నెలకొకళ్ళని అరెస్ట్ చేసినా కానీ నీకు ఈ 4.5 సంవత్సరాల పాటు నీకు చేతి నిండా పని ఉంటున్నది. నువ్వు ఎందుకు దిగులు పడతావు? నువ్వు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ ఉన్నాడు తరతడవకి. ఎందుకు? లేకపోతే అసలు ఇన్ని అరెస్టులు ఇవన్నీ కూడా జరిగేవి కాదు, మామూలుగా చెయ్యరు. చంద్రబాబు నాయుడు ఆయన పనిలో ఆయన ఉన్నాడు. నిన్న మొన్న 1200 కోట్లతోటి ఒక ఫ్యాక్టరీ వస్తూ ఉంటే దాని పనిలో ఉన్నారు వాళ్ళు. బీపీసీఎల్ రిఫైనరీ దానికి సంబంధించిన జీవోలు ఇష్యూ చేయడం వాటిట్లో చాలా బిజీగా ఉన్నారు. 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడంలో, వాటికి మొత్తం గ్రౌండింగ్ చేయటంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఖాళీగా ఉన్నది ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీ ఇప్పుడు జైల్లో బిజీగా ఉన్నాడు, కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్ళే బిజీగా ఉన్నారు. మిగిలిన అంటే ఫ్రీగా ఉన్నారు. బిజీగా కాదు, ఫ్రీగా ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళకి ఇంక ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక్కడ జరుగుతున్నది అంతా కూడా నిశితంగా గమనిస్తే ఈ క్రిమినల్స్ని కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భారతదేశంలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ యువ జనాభా ఎక్కువ ఉండటం అనేది ప్రపంచాన్ని మనం లీడ్ చేయటానికి ఉపయోగపడుతుంది అనేది చంద్రబాబు నాయుడు థియరీ, చంద్రబాబు నాయుడు సిద్ధాంతం అది. జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం ఏంటంటే ఈ నేరస్తుల్ని, నేరాలు చేయడానికి అలవాటు పడ్డ ఈ బ్యాచ్ని, ఈ లంపెన్ ఎలిమెంట్స్ని, ఈ గంజాయి బ్యాచ్ మన పార్టీకి బలము. మనం ఈ గంజాయి బ్యాచ్ని, ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ని, అంటే కావాలని నేరాలు చేసే వీళ్ళందరినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది అనేది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. అంటే ఒక మంచి మనిషికేమో అటువంటి ఆలోచనలు వస్తాయి, ఈ క్రిమినల్ నేచర్ ఉన్న వాళ్ళకేమో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఈ క్రిమినల్స్ అందరినీ కాపాడుకోవాలి, అది ఆయన సంపద. నేరపూరితమైన వ్యక్తుల్ని, నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని కాపాడుకోవటం జగన్మోహన్ రెడ్డి ప్రథమ కర్తవ్యం. వాళ్ళ ద్వారానే రాజ్యం చేశాడు, రాజ్యాధికారాన్ని నడిపాడు. మొత్తం దళిత డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అందరినీ దళితుల్ని ఊచకోత కోసుకుంటూ వచ్చాడు, బీసీలని ఊచకోత కోసుకుంటూ వచ్చాడు, మొత్తం మైనారిటీలను ఆత్మహత్య చేసుకునేలాగా చేశాడు. ఇవన్నీ చేసింది కారణం ఏంటి? ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ని దగ్గర పెట్టుకోవటం వల్ల జరిగిన పరిణామాలు. అది జగన్మోహన్ రెడ్డి ఆస్తి వీళ్ళందరూ కూడా, ఈ నేరస్తులందరూ కూడా. అందుకనే ఏముంది, 3 నెలలు జైల్లో ఉంటారు, 4వ నెలలో రిలీజ్ అవుతారు. నేనున్నా కదా, నేను 16 నెలలు ఉన్నాను, నేను వచ్చి సీఎం కాలే అని చెప్తా. మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆ మాటల్ని ఇవాళ కొడాలి నాని రిపీట్ చేశాడు చూడండి. కొడాలి నాని ఏం చెప్పాడు, 3 నెలలు జైలు వేస్తారు, మళ్ళీ 4వ నెలలో బయటకు వస్తా కదా అంటున్నాడు. ఇదే మాటని వైసీపీ వాళ్ళందరూ చెప్తున్నారు. మీరు చూడండి, ప్రతి వ్యక్తిని ఎవరిని కదిలిచ్చినా కానీ 3 నెలలు జైల్లో ఉంటాం, 3 నెలల తర్వాత మాకు బెయిల్ వస్తుంది కదా,
మేము బయటకు వస్తాం కదా అని చెప్తూ ఉన్నారు. అంటే సమాజంలో నేరపూరిత మనస్తత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లా పెంచి పోషిస్తున్నాడో మనం ఇవన్నీ చూస్తే అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ కొడాలి నానికి ఇంకా చెప్పా కదా, ట్రాప్ పడే వరకు వెయిట్ చేస్తారు. ట్రాప్లో పడకుండా తప్పించుకోగలిగితే కొడాలి నాని అదృష్టవంతుడు. ఈ వల్లభనేని వంశీలాగా దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక కొత్త నేరం, ఫ్రెష్ నేరం చేశాడు అంటే దొరుకుతాడు. ఇప్పటికే కొడాలి నాని మీద ఒక వైజాగ్ ఒక యువతి కిడ్నాప్ ఒక ఇది చేసింది, ఆరోపణ చేసింది. చంద్రబాబు నాయుడు గారు తిట్టిన దాని మీద అంటే అంత చిన్న కేసులో అరెస్ట్ అయితే నానికి కూడా బెయిల్ వస్తుంది. ఏదన్నా పెద్ద నేరం మళ్ళీ ఫ్రెష్ నేరం చేస్తారు. వీళ్ళందరూ అదే పనిలో ఉంటారు. పోలీసులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు దొరుకుతారు. ఇక్కడ పేరుని నాని చెప్పాడు ఆల్రెడీ, మావిడిని అరెస్ట్ చేస్తారని భయపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు లేదా ఆడవాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పాడు అని. కొడాలి నాని ఆడమనిషి కాదు కాబట్టి కొడాలి నానికైతే అరెస్ట్ గ్యారంటీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.